ఇక గుంటూరులో పరువు హత్య కలకలం రేపుతోంది. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాము. ఒక వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడని తెలిసి ఆ వ్యక్తిని నడి రోడ్డుపైనే పొడిచి అతి కిరాతకంగా హత్య చేశారు. ఎవరైతే వివాహం చేసుకున్నారో ఆ యువతికి సంబంధించిన సోదరుడు, అతను అదేవిధంగా ఆయనతో పాటు మరో ఇద్దరు, మొత్తం ముగ్గురు కలిసి నడి రోడ్డు పైన ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్నాడో ఆ వ్యక్తిని నడి రోడ్డు పైన పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గుంటూరులో కలకలం సృష్టిస్తోంది. తన చెల్లిని పెళ్లి చేసుకున్న గణేష్ ను అయితే ఈ విధంగా హత్య చేశాడు సోదరుడు. పొన్నూరు రోడ్డులో పట్టపగలే గణేష్ మర్డర్ అయితే జరిగింది. యువతి సోదరుడితో పాటు గణేష్ పై మరో ఇద్దరు యువకులు కూడా దాడి చేశారు. పలకలూరుకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు గణేష్. అయితే ఈ ప్రేమ వివాహము నచ్చక ఆ సోదరుడితో పాటు మరి ఒక ఇద్దరు కూడా, అంటే సోదరుడికి సంబంధించిన స్నేహితులు కావచ్చు, లేదంటే బంధువులు కావచ్చు, మరో ఇద్దరు యువకుల సాయంతో మొత్తం ముగ్గురు కలిసి ప్రేమ వివాహం చేసుకున్న ఆ యువకుణ్ణి అతి దారుణంగా నడి రోడ్డుపైనే పొడిచి చంపిన సంఘటన గుంటూరులో చోటు చేసుకుంది. రక్షణ కోరుతూ గతంలో కూడా పోలీసులను ఆశ్రయించాడు గణేష్. అయితే తన చెల్లిని ఆ గణేష్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు, ప్రేమ వివాహం. ప్రజెంట్ మనము ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోను మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. సో ఇద్దరు కూడా లవ్ చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో ఈ లవ్ మ్యారేజ్ ని ఇష్టపడకుండా వారి యొక్క కుటుంబ సభ్యులు, అంటే ఆ యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ యువతికి సంబంధించిన సోదరుడు, అదేవిధంగా ఆయనతో పాటు మరొక ఇద్దరు యువకులు, మొత్తం ముగ్గురు కలిసి ఆ గణేష్ అయితే ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి, ఆయన పేరు గణేష్ అని తెలుస్తోంది. సో ఆ వ్యక్తిని నడి రోడ్డు పైన గుంటూరులో అతి కిరాతకంగా పొడిచి మరీ చంపారు నడి రోడ్డు పైన. అందరూ చూస్తుండగానే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అతనితో పాటు మరొక ఇద్దరు యువకులు కూడా ఈ దాడికి అయితే పాల్పడ్డారు. అదేవిధంగా మేము ప్రేమ వివాహం చేసుకున్నాము, మాకు రక్షణ కల్పించండి, మాకు ప్రాణ భయం ఉంది అంటూ కూడా గణేష్ ఇంతకు ముందు కూడా పోలీస్ స్టేషన్ లో వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. నాకు రక్షణ కల్పించండి అంటూ పోలీసులను కూడా రిక్వెస్ట్ చేసిన సందర్భాలు నెలకొన్నాయి. మరి అంత జరుగుతున్నప్పుడు పోలీసులు ఎందుకు యాక్షన్స్ తీసుకోలేదా? మరి ప్రాణానికి హాని ఉంది, నాకు రక్షణ కల్పించాలి, ప్రాణ భయంతో నాకు రక్షణ కల్పించమని పోలీసులను కూడా గతంలోనే గణేష్ ఆశ్రయించినట్టుగా సమాచారం ఉంది. మరి పోలీసులు అతనికి రక్షణ కల్పించలేదా? మరి ఏం జరిగింది? అంత పట్టపగలే దారుణ హత్య జరుగుతున్నప్పుడు పోలీసులు దీనికి సంబంధించిన అంత జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకున్నారా అక్కడున్న స్థానికులంతా కూడా? మరి ఏం జరిగింది? అంత కోపోద్రిక్తంగా వెళ్ళి హత్య చేయాల్సిన అవసరము సోదరికి సంబంధించిన సోదరుడికి ఏముంది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు ఏం జరిగింది, ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, గుంటూరులో ఒక పరువు హత్య కలకలమైతే సృష్టిస్తోంది. తన చెల్లిని ప్రేమ వివాహం చేసుకున్నాడని చెప్పి ఆ వ్యక్తిని, అంటే గణేష్ ని అతి దారుణంగా పొడిచి చంపిన సంఘటన నెలకొంటుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఈ ఘటన ఎగ్జాక్ట్ గా ఎప్పుడు జరిగింది? మధ్యాహ్నం సమయంలో ఈ హత్య పొన్నూరు రోడ్లో, గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్లో గణేష్ అనేటటువంటి యువకుడిని దుర్గారావు అనే యువకుడు దారుణంగా కత్తితో పలుమార్లు పొడిచి దారుణంగా చంపడం జరిగింది. అయితే స్థానికంగా ఉన్న వాళ్ళు వెంటనే అలర్ట్ అవడం, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే దుర్గారావు అక్కడి నుంచి పరారవటం జరిగింది. గణేష్ మాత్రం తీవ్రమైనటువంటి రక్తస్రావం అవడంతో అక్కడే చనిపోయినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. తర్వాత గుంటూరు జీజీహెచ్ కి అతన్ని తరలించిన జీజీహెచ్ లో వైద్యులు పరిశీలించి చనిపోయారు అనే విధంగా నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం, వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. ఈ హత్య అంతా కూడా ఒక రకంగా ప్రేమ వివాహం చేసుకున్నారు అనేటటువంటి ఒకే ఒక అక్కసుతో అమ్మాయికి సంబంధించి కీర్తి అనేటటువంటి యువతి ఎవరైతే ఉందో వాళ్ళ సోదరుడే ఈ గణేష్ ని దారుణంగా హత్య చేసినట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం వీళ్ళిద్దరికి సంబంధించి, అంటే 3 నెలల క్రితం వీళ్ళిద్దరికి వివాహం చేయాలనే విధంగా కుటుంబ సభ్యులు అనుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో కీర్తి తనకంటే హైట్ గా ఉండటంతో గణేష్ నిరాకరించడం జరిగింది. అయితే ఆ తర్వాత మధ్యవర్తుల ద్వారా ఇద్దరు ఫోన్ నెంబర్లు తీసుకోవడం, వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవడం, వీళ్ళ మధ్య స్నేహం ప్రేమగా మారడంతో 12 రోజుల క్రితం వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అనంతరం కూడా ఈ అంశాన్ని పెద్దలకు చెప్తే పెద్దలు నిరాకరించడంతో వీళ్ళు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. తమకు రక్షణ కావాలనే విధంగా పోలీసులు కోరినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ 12 రోజులు వీళ్ళిద్దరు కూడా అబ్బాయి దగ్గర ఉండడం జరిగింది. పొన్నూరుకు సంబంధించి అతను ఒక ఎలక్ట్రికల్ ఆఫీస్ లో కూడా పనిచేస్తున్నట్లు కూడా బంధువులు చెప్తున్నారు. దీంతోనే
కొలకలూరుకి చెందినటువంటి కీర్తి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సోదరుడు ఎవరైతే దుర్గారావు ఉన్నారో ఆ దుర్గారావు తీవ్రంగా ఈ అంశాన్ని పరిగణనలో తీసుకోవటం, తమకు తెలియకుండా తమ సోదరిని ఎలా పెళ్లి చేసుకుంటాడు అంటూ కూడా పలుసార్లు బంధువులతో కూడా వివాదానికి పడినట్టు తెలుస్తుంది. బంధువులు వారించినప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం సమయంలో గణేష్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో వెంబడించి మరీ కత్తితో దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా బంధువులు అయితే చనిపోయిన గణేష్ కి సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గణేష్ అనేటటువంటి యువకుడు ఎవరితో వివాదాలకు వెళ్లేవాడు కాదు, తన పని తను చేసుకునేవాడు. అసలు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే మా అబ్బాయి బతికేవాడు అనే విధంగా కూడా గణేష్ కి సంబంధించినటువంటి నాయనమ్మ అయితే తీవ్ర ఆవేదనతో మీడియాతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే తల్లి ప్రస్తుతం నల్లపాడు పోలీసులకి ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా బంధువులంతా మాత్రం అతని పైన ఎవరైతే దుర్గారావు హత్య చేసినటువంటి దుర్గారావు పైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే ఆ పెళ్లి జరిగింది, ఒకే కులానికి చెందిన వాళ్ళు, సరే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనేటటువంటి అంశం, ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అనేటటువంటి ఆనందం రెండూ కూడా ఒక్కసారిగా దూరం చేసినటువంటి అంశం. కాబట్టి కంపల్సరిగా మా అబ్బాయిని దూరం చేసినటువంటి దుర్గారావుని కఠినంగా చర్యలు తీసుకోవాలనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం పాతగుంటూరు పోలీసులు అయితే దీనికి సంబంధించిన దానిపైన విచారణ చేస్తున్నారు. నల్లపాడు పరిధిలో ఈ గణేష్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉంటున్నటువంటి నేపథ్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఫిర్యాదు చేశారు. కానీ ఈ మర్డర్ జరిగింది పాతగుంటూరు పరిధిలో కాబట్టి పాతగుంటూరు పోలీసులు అయితే ప్రాథమికంగా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఈ ప్రేమ వివాహమే కారణమైందా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా వివాదం చోటు చేసుకోవడం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కానీ బంధువులు కానీ ఇతను గణేష్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే ఒకే అంశాన్ని చెప్తున్నారు, పెళ్లి అనేది ఇష్టం లేకపోవడంతోనే సోదరుడు ఈ విధంగా చేశాడనే విధంగా కూడా చెప్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేఖ సాయి శంకర్ అయితే ఇటు దుర్గారావు ఎవరైతే సోదరికి సంబంధించిన అమ్మాయికి సంబంధించిన సోదరుడు దుర్గారావు అని చెబుతున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఈ దాడికి పాల్పడినట్టుగా చెబుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మొత్తం ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా, వారెక్కడున్నారు? ప్రధానంగా ఈ హత్యకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా గణేష్ ఉన్నాడు. అతనితో పాటు మరో ఇద్దరు కూడా రావడం జరిగింది. కానీ వాళ్ళు ఈ హత్యలో పూర్తిగా పాల్గొన్నారా, లేకపోతే వాళ్ళ పాత్ర ఏంటి అనే కోణంలో అయితే దర్యాప్తు జరుగుతుంది. మొత్తం ముగ్గురు ఈ హత్య జరిగిన తర్వాత వాళ్ళే స్టేషన్కి వెళ్ళారు అనే విధంగా చెప్తున్నారు. పారిపోతున్న తరుణంలో కొంతమంది పట్టుకున్నారు అంటున్నారు. ఏదైనా పోలీసులు దీనిపైన ఇంకా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఈ హత్య చేసిన దుర్గారావు పోలీసుల అదుపులోనే ఉండడం జరిగింది. కాబట్టి అసలు హత్యకి ఏ విధంగా ప్లాన్ చేశారు, ఏమన్నా అతనే డైరెక్ట్ గా చంపడం జరిగిందా, లేకపోతే ఈ ఇద్దరులో ఎవరికైనా సుపారీ ఇచ్చి చంపిన తర్వాత అక్కడికి ఆ దుర్గారావు వెళ్ళాడా, ఇది కూడా తేలాలి. స్థానికులు చెప్తున్నటువంటి అంశం మాత్రం గణేష్ అనేటటువంటి వ్యక్తి వెళ్తున్నటువంటి నేపథ్యంలో దుర్గారావు దారుణంగా అతన్ని పట్టుకోవడం, ఫస్ట్ కొట్టడం, తర్వాత కత్తితో పడవడం జరిగిందనే విధంగా చెప్తున్నారు. ఏదైనా కూడా అక్కడ అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఇంకా క్లారిటీగా ఆ హత్య జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అయితే ఇంకా రావాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి ఏం జరిగింది, ఈ ముగ్గురా లేకపోతే మరి కొంతమంది ఏమన్నా ఒక వెహికల్ లో వచ్చి వాళ్ళు అక్కడ కాకపోతే ఇంకో చోట ఏమన్నా వెయిట్ చేస్తారన్నారా, ఇది కూడా తెలియాలి. మొత్తంగా మాత్రం జరిగినటువంటి సంఘటనలు మాత్రం ఒక్కసారిగా గుంటూరు నగరంలో కలుగుతుందనే విధంగా చెప్పొచ్చు. వరుసగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఈ ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి కేసులు కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా వీటిపైన ఫోకస్ చేయాలంటున్నారు. ఇంకోటి ప్రాణ రక్షణ కోసం పోలీసులు ఆశ్రయించినా కూడా పోలీసులు ఎందుకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరగాలనే విధంగా కూడా కోరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే రైట్ సాయి శంకర్, మరి గణేష్ ఇంతకు ముందు గతంలో కూడా నాకు ప్రాణహాని ఉందంటూ కూడా పోలీసుల రక్షణ కోరాడు అని చెబుతున్నారు. మరి పోలీసుల నిర్లక్ష్యమే వీని ప్రాణాలను తీసింది అని అనుకోవచ్చా, లేదంటే ఈ పోలీస్ స్టేషన్ల పరిధి డిఫరెంట్ గా ఉండడం వల్ల ఏం చేయలేకపోయారా? దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వండి. అంటే ప్రధానంగా ఈ పెళ్లిళ్ళు అనేది ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలు వెంటనే పోలీసులను అప్రోచ్ అవుతారు. కుటుంబ సభ్యులు అంటే ఇటు అమ్మాయి కానీ అబ్బాయికి కానీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు నిరాకరించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఆ కౌన్సిలింగ్ లో కూడా అనేక అంశాలు పరిగణనలో తీసుకొని వాళ్ళకి చెప్తారు. ఎందుకంటే జరిగేటటువంటి కులాంతర వివాహాలు ఏవైతే ఉన్నాయో ఇవి చట్టరీత్యా కూడా
అనుకూలంగా ఉండేటటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వీళ్ళ పైన దాడులు చేసినా వీళ్ళని ఇబ్బంది పెట్టినా వాళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకుంటాం అనే విధంగా పోలీసులు చెప్పే పంపిస్తారు, కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. అప్పటికప్పుడు అక్కడ తల్లిదండ్రుల ఆగ్రహానికి లోనైనా వారి ఆగ్రహం పోయే విధంగా పోలీసులు కౌన్సిలింగ్ అనేది జరిగే పరిస్థితులు ఉంటాయి. కానీ అక్కడ కూడా జరగకపోయినా కొంత సమయం తర్వాత మళ్ళీ పిలిపించి మాట్లాడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ జంటలు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. అంటే ప్రేమ వివాహం చేసుకోవడం ఎంత ముఖ్యమో తర్వాత వాళ్ళ జీవితం కూడా అదే విధంగా ముందుకు వెళ్ళాలనే విధంగా పోలీసులు అయితే కౌన్సిలింగ్ ఇస్తారు. కానీ వీళ్ళు ఫిర్యాదు చేశారు, ఆ కౌన్సిలింగ్ కూడా జరిగిందనే విధంగా అంటున్నారు. కానీ ఆ సమయంలో మరి ఆగ్రహానికి లోనైనటువంటి ఈ సోదరుడు ఉన్నాడా, ఇతనికి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారా లేదా, అసలు ఈ కులాంతర వివాహం జరిగిన తర్వాత వీళ్ళిద్దరు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకే కాస్ట్ అవటం యాదవులు అవటంతో అది కూడా లేదు. అంటే కులం తక్కువ అంశాలు కానీ కులం ఇవేవి లేవు, ఇద్దరు ఒకే వర్గం వాళ్ళు కాబట్టి కంపల్సరీగా పోలీసులు అయితే ఇద్దరిని సయోధ్య చేశారనే విధంగా చెప్తున్నారు. మరి ఎందుకు వీళ్ళ పైన ఇంత ఆగ్రహంగా అతను చేయడం జరిగింది అనేది కూడా ముందు దర్యాప్తు జరగాలి. కాబట్టి పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారిస్తుంది ఏంటంటే అతనికి ఇష్టం లేకపోవడం, 10 సార్లు ఇంట్లో కూడా ఈ అంశం పైన గొడవ పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరు కూడా తమకు మళ్ళీ వచ్చి ఫిర్యాదు చేసిన నేపథ్యం లేదు కాబట్టి మేము ఫోకస్ చేయలేదు అనే విధంగా పోలీసులు చెప్తున్నారు. కానీ ఆ రోజు ప్రాణ రక్షణ కోసం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా కంపల్సరీగా పోలీసులు అయితే కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది చెప్పొచ్చు. ఎందుకంటే కంపల్సరీగా ఇంత ఆగ్రహంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మరింత కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ఇది ఎందుకు జరిగింది ఏంటి అనేది కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం ఈ అంశం పైన విక్టిమ్ ప్రతినిధులు ఎస్పీతో మాట్లాడినప్పుడు కూడా ఎస్పీ కూడా చెప్పారు కంపల్సరీగా కేసుకు సంబంధించి దర్యాప్తు అనేది చేస్తాము, 2-3 రోజుల్లో ఒక క్లారిటీ తీసుకొని వస్తామనే విధంగా చెప్పారు. ఇప్పటికే ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వాళ్ళు అదుపులో ఉన్నట్లు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇది జరిగింది డైరెక్ట్ గా గణేష్ చేశాడా లేకపోతే మరి ఎవరికి కోణం ఏమైనా ఉందా అనేది, గణేష్ పైన దాడి ఏది దుర్గారావు చేశాడా లేకపోతే ఇంకెవరైనా చేసినటువంటి పరిస్థితి ఉందా అనేది కూడా చూడాలి. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా వివాదం చోటు చేసుకుంటే ఇదే కారణమా అనేది తేలితే కనుక కంపల్సరీగా ఈ అంశం కొలుక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. చనిపోయినటువంటి గణేష్ కు సంబంధించినటువంటి అంశంలో బంధువులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళంతా మాచిరి దగ్గరకు వచ్చారు. వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు గణేష్ కి అత్యంత సమీపంగా ఉన్న తల్లిదండ్రులు అయితే రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక గుంటూరులో లవ్ మ్యారేజ్ చేసుకున్న యువకుడి దారుణ హత్య జరిగింది. తన చెల్లిని పెళ్లి చేసుకున్న గణేష్ ను ఆ యువతికి సంబంధించిన సోదరుడు పొడిచి చంపాడు. నడి రోడ్డు పైన పొన్నూరు రోడ్డులో పట్టపగల ఈ ఘటన జరిగింది. దాడి చేసిన గణేష్ తో పాటు మరో ఇద్దరు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు అని తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అటు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. అలాగే పలకలూరుకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు గణేష్. సో ఈ నేపథ్యంలోనే రక్షణ కోరుతూ కూడా గతంలోనే పోలీసులను ఆశ్రయించారు అని తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఈ లవ్ మ్యారేజ్ ని ఇష్టపడని ఆ యువతికి సంబంధించిన సోదరుడు ఎవరైతే ఉన్నారో దుర్గారావు, ఆయనను ప్రజెంట్ అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో గణేష్ ను నడి రోడ్డు పైన ఈ వివాహం ఇష్టం లేకుండా ఆ యువతి సోదరుడు ఎవరైతే దుర్గారావు ఉన్నారో ఆయన గణేష్ ను నడి రోడ్డు పైనే హత్య చేసిన ఉదంతం నెలకొంది. Yeah.